రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో రామారావుపల్లి బసంత నగర్లలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సంధ్యారాణి మాట్లాడుతూ బీజేపీ సభ్యులుగా చేరడం ద్వారా ప్రజలు పార్టీ సిద్ధాంతాలకు మద్దతు ఇవ్వడమే కాకుండా దేశ అభివృద్ధి కోసం కృషి చేసే అవకాశం కూడా పొందుతారని చెప్పారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ విజయాన్ని సాధించడంలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా నడుస్తూ ఉన్నది. ఇవాళ పాలకుర్తి మండలానికి సంబంధించి కొత్తపల్లె, రామారావుపల్లె, బసంత్ నగర్, పూట్నూరు, జయారం, కుక్కలగూడు గ్రామాలలో కార్యకర్తలను నాయకులను కలుస్తూ సభ్యత్వ నమోదుపై వారితో చర్చించడం జరుగుతూ ఉన్నది. కార్యకర్తలు నాయకులు ఎంతో చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడుతూ సభ్యత్వ నమోదులో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యులు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అన్న, గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అన్న ప్రజలలో మరి ఎనలేని ఆదరణ, విశ్వాసం కలిగినందువల్ల ఇవాళ సభ్యత్వ నమోదు మరి అద్భుతంగా నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా మా కార్యకర్తలు, నాయకులు ప్రతి బూతులో 200కి తగ్గకుండా సభ్యత్వ నమోదు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో ఒక పండగ వాతావరణంలో ఈరోజు పాల్గొనడం నిజంగా కూడా చాలా శుభ పరిణామం. ఇవాళ నియోజకవర్గంలో 35,000కి తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయాలనేటువంటి మరి పార్టీ ఆదేశాలతోటి ముందుకెళ్తూ ఉన్నాము. పాలకుర్తి మండలంలో 27 బూతులు ఉంటే ఇక్కడ 5,400కి తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయాలనేటువంటి మరి కార్యకర్తలు, నాయకులంతా కూడా కలిసి తగ్గకుండా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నారు. తప్పకుండా దీన్ని అందరూ కలిసి మరి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పటితో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక మాత్రమే గ్రామాల యొక్క స్థితిగతులు, రూపురేఖలు మారినటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ చర్చించుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ, బుంగ మహేష్, జట్పట్ తిరుపతి, ఊర వెంకటేష్, చిన్నన్న, పద్మ, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.